పూరా లోకల్. ఇప్పుడు చాలామంది రెగ్యులర్గా హెయిర్ ఫాల్ గురించి బాగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. పాపం వర్క్ ప్రెషర్ కానీ ఆ స్ట్రెస్లో కానీ ఇలా అంటే హెయిర్ వుడ్ వచ్చేస్తుంది. సో దానికి ఏమన్నా ఆయుర్వేదిక్లో మెడిసిన్ ఏమన్నా ఉందంటారా? సో ఆయుర్వేదాలో లైక్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కంప్లీట్గా అన్ని మెజర్స్ తీసుకొని హెయిర్ ఫాల్కి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ మెయిన్ థింగ్ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అని చెప్పి రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి. అందరికీ సేమ్ కాజ్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వదు. కొంతమందికి హార్మోనల్ ఇష్యూస్ వల్ల అవుతుంది, కొంతమందికి స్ట్రెస్ వల్ల అవుతుంది, కొంతమందికి లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల అవుతుంటుంది, కొంతమంది వాళ్ళ హెయిర్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అవుతూ ఉంటుంది. సో వాళ్ళ ప్రకృతిని బట్టి అంటే లైక్ ఆయుర్వేదాలో అందరికీ సేమ్ ఒకేలాగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉండదండి. సో లైక్ వాళ్ళ ప్రకృతి బాడీ అనాలిసిస్ చేసి వాళ్ళ ప్రకృతికి వాళ్ళ లైఫ్ స్టైల్కి ఏ మెడిసిన్ అయితే సూటబుల్ అవుతుందో లైక్ షాంపూస్ కానీ ఇంటర్నల్ సప్లిమెంట్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ అది యూసేజ్ విధానం కూడా ఉంటుంది. ఇప్పుడు లైక్ పిత్త ప్రకృతి పర్సన్కి మేము మళ్ళీ కంప్లీట్గా పిత్తాండ్లకి ఇట్స్ లైక్ హీట్ అనమాట. సో వాళ్ళకి ఇంకా హీట్ పెంచే మెడికేషన్ అట్లాంటి ఆయిల్స్ ఇచ్చామనుకోండి ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది. సో అది కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి ఇప్పుడు హెయిర్ ఆయిల్స్ కూడా చాలామంది ఆయుర్వేద హెయిర్ ఆయిల్స్ అది ఇదని చెప్పి కొలాబరేటర్స్ అందరూ లైక్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు అది చూసి కొంటా ఉన్నారు, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని అది ఇది. సో అది ప్రాపర్ కాదండి. మీ లైఫ్ స్టైల్కి మీ బాడీ టైప్కి ఏదైతే హెయిర్ ఆయిల్ కానీ సప్లిమెంట్ కానీ ఏదైతే బెటర్గా ఉంటుందో దాన్ని బట్టి రూట్ కాజ్ నుండి ఎలిమినేట్ చేసుకునేలా చూడాలి, కానీ అప్పుడు ఇన్స్టాంట్గా దానికోసం అయితే చేయొద్దు. సో వీ హ్యావ్ గుడ్ ట్రీట్మెంట్స్ ఇన్ ఆయుర్వేద ఫర్ హెయిర్ ఫాల్. సో లైక్ ఒకవేళ స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అయ్యింది అనుకోండి, సో స్ట్రెస్ని మేనేజ్ చేయకుండా మనం హెయిర్ ఫాల్ కోసం అని చెప్పి షాంపూస్ ప్లస్ ఆయిల్స్ ఇస్తే దట్ విల్ బీ యూజ్లెస్. సో స్ట్రెస్ ఎందువలన వస్తుంది, స్ట్రెస్కి వాళ్ళు యోగా ప్రాణాయామ దాంతో ఏమైనా మెజర్స్ తీసుకోవచ్చా, లేదంటే ఒకవేళ అది కూడా వర్కౌట్ అవ్వట్లేదంటే వీ హ్యావ్ గుడ్ ట్రీట్మెంట్స్. నస్యం అని చెప్పి ఉంది, పంచకర్మ ప్రొసీజర్, అండ్ దెన్ శిరోధార అని చెప్పి స్ట్రెస్ రిలీఫ్ కోసము భృంగరాజ్ ఆయిల్ బ్రాహ్మీ ఆయిల్ ఇవన్నీ గోరువెచ్చగా చేసి ఫోర్ హెడ్ మీద టు అండ్ ఫ్రో డైరెక్షన్లో ఒక 45 minutes to 1 hour చేస్తూ ఉంటాము. దానివల్ల అది పిట్యూటరీ గ్లాండ్ మీద యాక్ట్ అయ్యి హార్మోన్స్ అంతా స్టెబిలైజ్ అయ్యి స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో లైక్ ఆయుర్వేద డాక్టర్ని కన్సల్టేషన్ తీసుకున్నాక వాళ్ళ మెడిసిన్స్ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది హెయిర్ ఫాల్కి కూడా.